బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఎయిర్పోర్టులో బాంబు పెట్టినట్టు ఆగంతకులు మెయిల్ పంపించారు. దీంతో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎయిర్పోర్టు ఉద్యోగులు, సిబ్బందిని బయటకు పంపించి తనిఖీలు చేశారు. స్నిఫర్ డాగ్స్, బాంబు డిటెక్షన్ స్క్వాడ్స్ తో అణువణువు గాలించారు. ఇక తనిఖీలు చేసిన అనంతరం బాంబు లేదని తేల్చారు. బాంబు బెదిరింపు ఫేక్ అని అధికారులు గుర్తించారు. మరోవైపు సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మెయిల్ పంపిన వాళ్ల క్రెడెన్షియల్స్ కనుగొనేందుకు కసరత్తు చేస్తున్నారు. అహ్మదాబాద్ లో ఏరోప్లేన్ కూలిన ఘటన తర్వాత ఇలాంటి బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఎయిర్పోర్టులో బాంబు పెట్టినట్టు ఆగంతకులు మెయిల్ పంపించారు. దీంతో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎయిర్పోర్టు ఉద్యోగులు, సిబ్బందిని బయటకు పంపించి తనిఖీలు చేశారు. స్నిఫర్ డాగ్స్, బాంబు డిటెక్షన్ స్క్వాడ్స్ తో అణువణువు గాలించారు. తనిఖీలు చేసిన అనంతరం బాంబు లేదని తేల్చి చెప్పారు. బాంబు బెదిరింపు ఫేక్ అని అధికారులు గుర్తించారు. మరోవైపు సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మెయిల్ పంపిన వాళ్ల క్రెడెన్షియల్స్ కనుగొనేందుకు కసరత్తు చేస్తున్నారు. అహ్మదాబాద్ లో ఏరోప్లేన్ కూలిన ఘటన తర్వాత ఇలాంటి బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, అహ్మదాబాద్ లో ఏరోప్లేన్ కూలిన ఘటన మనం ఆ షాక్ నుంచి బయటకు రాకముందే వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. రీసెంట్ గా ఇప్పుడు బేగంపేట విమానాశ్రయానికి కూడా అటువంటి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో అంటే ఫ్లైట్ తర్వాత మాత్రము ఈ బాంబు బెదిరింపు వచ్చిన తర్వాత మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాందోళన వాతావరణం నెలకొందనుకోవచ్చు. భాగ్యనగరంలోని బేగంపేట ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు కలకలం రేపిందనుకోవచ్చు. అయితే ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టినట్టు కొంతమంది ఆగంతుకులు మెయిల్ ద్వారా వెంబడింది. దీంతో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మరియు మరికొంత భద్రతా బలగాలు వచ్చేసి అప్రమత్తమై వెంటనే ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఉద్యోగులను సిబ్బందిని బయట పంపించి క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది. దాని తర్వాత స్లీపర్ డాగ్స్ అలాగే బాంబ్ డిటెక్షన్ బాంబు స్టార్ తోటి అణువణువు గాలించారు. అంతా గాలించిన తర్వాత ఇదంతా ఫేక్ అంతా మాత్రం వార్త బయటకు రావడం జరిగింది. ఒకటే చూసుకోవచ్చు, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ కుప్పకూలిపోవడము, ఎంతో మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంఘటన అనుకుంది. గతంలో చూసుకుంటే గత వారం రోజుల క్రితం అహ్మదాబాద్ సంఘటన ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఒక చర్చగా కొనసాగుతుంది. ఈ కన్నీటి బాధ మరొక ముందే ఈ రోజు ఈ బాంబు కలకలం అనేది అంటే మెయిల్ రావడం కలకలం అనేది మాత్రం చాలా వింతగా అనిపించింది. ఏదేమైనా అధికారులు మొత్తము ఇదే బేగంపేట ఎయిర్పోర్ట్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇది ఫేక్ అని తెలిసింది. దీని తర్వాత వెంటనే క్లూస్ టీమ్ వచ్చేసి అసలు ఎవరు పంపించారు, ఈ మెయిల్ పంపిన కారణం ఏంటి అనే కోణంలో మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తారు. తర్వాత నిజంగా ఈ ఎవరు ఫేక్ మెయిల్ పెట్టారో వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ముందుకెళ్తామని మాత్రం అధికారులు చెప్పండి. ఏదేమైనా ఇటువంటి బాంబు బెదిరింపుల ద్వారా మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇటువంటి విమానాలు కానీ హెలికాప్టర్ కానీ కుప్పకూలిపడడం సంఘటన చూస్తూనే ఉన్నాము. ఇటువంటి సంఘటనలు చూస్తున్న నేపథ్యంలో వెంటనే ఈ బాంబు ఫేక్ కలకలం రావడం ద్వారా మాత్రం రాష్ట్రంలో ఒక చర్చ కొనసాగుతున్న. అయితే సుధాకర్, ఇప్పుడు అహ్మదాబాద్ ఘటన జరిగిన మరుసటి రోజు నుండి కూడా వరుసగా ఇవాల్టి దాకా కూడా బాంబు బెదిరింపు కాల్స్ తరచూ వస్తూనే ఉన్నాయి. అంటే మొదటిసారి వచ్చినప్పుడు వీళ్ళు సరైనటువంటి యాక్షన్ తీసుకోలేదా? ఎందుకు ఈ విధంగా కొనసాగుతూనే ఉంది? ఒకటి అనుకోవచ్చు, బాంబుల కలకలం అంటే ఒకటి మనం చూస్తుంటే నిజంగానే ఎన్నిసార్లు గతంలో వచ్చిన బాంబులు పెట్టడం మెయిల్ రావడము ఫోన్ రావడం జరిగింది. కానీ ఎన్నిసార్లు వచ్చినా కానీ ఎక్కడ కూడా బాంబులు పెట్టడం మాత్రం ఆధారాలు దొరకలేదు. ఫేక్ కాల్స్, ఫేక్ మెసేజ్, ఫేక్ మెయిల్ ఇవే వస్తున్నాయి. కాబట్టి నిజంగానే వీళ్ళు వచ్చిన తర్వాత వెంటనే అధికారులు
వీళ్ళు వెళ్ళేసి అప్రమత్తమయ్యి వెంటనే సర్చింగ్ తోటి డాగ్స్ తోటి క్షుణ్ణంగా పరిశీలన చేయడం ఉంటుంది. కానీ ఇప్పటికి మాత్రం ఎక్కడ కూడా ఈ బాంబులు పెట్టినట్టు మాత్రం ఆధారాలు కొనసాగలేదు. కానీ గతంలో చూసుకుంటే మనము హైదరాబాద్ అంటే భాగ్యనగరంలో అక్కడక్కడ బాంబులు పెట్టేసి బాంబు బ్లాస్ట్ చేసిన నేపథ్యం కనబడుతుంది. కానీ ఎయిర్పోర్ట్ లో ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా మాత్రం బాంబులు పెట్టిన మెయిల్లు మెసేజ్లు ఫోన్లు వచ్చినా కూడా మాత్రం ఎక్కడ మాత్రం ఆధారాలతో కనిపించలేదు. కానీ ఇటువంటి మెయిల్ వచ్చిన తర్వాత మాత్రం అధికారులు మాత్రం అప్రమత్తమై నిజంగానే బాంబులు పెట్టారా అనే కోణంలో మాత్రం క్షుణ్ణంగా పరిశీలన కొనసాగుతుంది. ఇప్పుడు కదా మాత్రం అటువంటి ఆధారాలు కొనసాగలేదు. కానీ ఇక్కడ ఫేక్ మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఫేక్ మెయిల్ పెట్టిన వాళ్ళ మనం ఖచ్చితంగా వారు ఎవరు పట్టుకుంటామో వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సుధాకర్.